నేపాల్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కోసం జెన్ జెడ్ ఆందోళనకారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల్ కర్కీని నాయకురాలిగా ఎంపిక చేశారు. ఆందోళన కారణంగా ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక సుశీల్ కర్కీ గతంలో కూడా కీలక బాధ్యతలను చేపట్టారు కాబట్టి ఆమెనే కోరుకున్నారు జెడ్ జనరల్ యువత. దీంతో నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి సుశీల్ కర్కీని నాయకత్వం వహించనున్నారు. యువ జెడ్ జెన్ బృందం జూమ్ సమావేశం ద్వారా విస్తృతంగా చర్చలు జరిపి ఈ సుదీర్ఘ చర్చల అనంతరం ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవటానికి సుశీల్ కర్కీ అనంతరం అత్యంత అనుభవజ్ఞురాలైన ఆమె సమర్థవంతంగా దేశానికి ముందు నడిపించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. సుశీల్ కర్కీ నేపాల్ సుప్రీంకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తన పదవీ కాలం ఆమె అనేక అవినీతి కేసుల్లో కఠినమైన తీర్పులు ఇచ్చి న్యాయ వ్యవస్థలో ఆమె నిజాయితీ ధైర్యాన్ని చాటుకున్నారు. ఆమె నిర్ణయాలపై మాజీ ప్రధాని ఓలీ తీవ్రంగా స్పందించి ఆమెపై అనేక తీర్మానాలను కూడా ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ప్రజల మద్దతు, న్యాయస్థానం జోక్యంతో ఆ తీర్మానాలు విగిపోయింది. ఆమె నిజాయితీ, నిష్పక్షపాతం వైఖరి కారణంగానే జెన్ జెడ్ ఆమెను ఎంపిక చేసింది. జెన్ జెడ్ యువత తీసుకున్న ఈ నిర్ణయం నేపాల్ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆందోళనకారుల ప్రతిపాదనకు ఆమె అంగీకరించినట్లు సమాచారం. సుశీల్ కర్కీ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఒక న్యాయమూర్తి తాత్కాలిక ప్రభుత్వాన్ని నాయకురాలిని ఎంపిక చేయడం దేశ చరిత్రలో ఒక సరికొత్త అధ్యయనం.